ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అదే, కానీ ప్లాస్టిక్ ఇంకాపరేట్ చేస్తుంది. సో దాని వల్ల ఈ సిస్టమ్ అయితే ఇంకా ప్రకృతి అంటే ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా దీనికి వచ్చేస్తాయి. సో దీంట్లో సన్ ఎనర్జీ వస్తుంది, మూన్ ఎనర్జీ వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, కైండ్ ఆఫ్ రేడియేషన్ వస్తుంది, బయో రేడియేషన్ వస్తుంది, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ వస్తుంది. తర్వాత చేపలు వాటర్లో ప్యూరిఫై అవుతుంది, దాంట్లో క్రిస్టల్స్, స్టోన్స్, పెట్రోల్ షెల్స్, దాంట్లో ఉన్న ఫ్రీక్వెన్సీస్ అన్ని వాటర్లో ఇంక్లూడ్ అవుతాయి. సో ఈ నీళ్ళు తాగినప్పుడు మనకి దప్పిక తీరుతుంది. సో ఇటువంటి వాటర్ కావాలి. లేదు అంటే ఇంకొక టెక్నిక్ ఉంది, సెడిమెంటేషన్ అండ్ ఫ్లోటింగ్ మెకానిజం. మీకు ఉన్న ఆరో వాటర్ని ఫస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఆరో వాటర్లో ఒక తులసి దళం వేయండి, విభూతి వేయండి. నీళ్ళల్లో ఆక్సిజన్ పెరుగుతుంది, నీళ్ళలో ఎనర్జీస్ పెరిగిపోతాయి. దాంట్లో షెల్స్ వేయండి, క్రిస్టల్స్ ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, షెల్స్ ఉంటాయి. షెల్స్ ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. ఓకే, ఇవన్నీ కడిగేసి గొప్ప ఉంటుంది. ఇవన్నీ ఒక కుండలో నీళ్లు పోసేసి ఇవన్నీ వేసేసి బట్ట కట్టి ఎండలో పెట్టండి. సూర్యకిరణాలు పడేటట్టు చూడండి. సూర్యకిరణాలు, చంద్రకిరణాలు నీళ్ళలో పడాలి. సన్ ఇస్ ద బెస్ట్ డిస్ఇన్ఫెక్టెంట్. మనకు యూవీ రేస్ న్యాచురల్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్లో. ఆర్టిఫిషియల్గా మళ్ళీ మనం యూవీ లైట్ పెట్టే అవసరమే లేదు. అంటే ఎందుకంటే ఆడవాళ్ళు ఆ వాటర్ తాగినప్పుడు సోడియం ట్రాన్స్ఫర్ బాడీలో సో ఆ ప్రక్రియ సో శరీరంలో మనకు